మరి ముఖ్యంగా ఏదైతే 108 సర్వీసెస్ ఈ రాష్ట్రంలో గత 2 రోజులుగా మూగబోయాయి. ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ అనగానే గుర్తుకొచ్చేది 108. ఆ 108 సర్వీసు గత 2 రోజులుగా వారు అడుగుతున్నటువంటి డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వారు అడుగుతున్నటువంటి అన్ని డిమాండ్లకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% సపోర్ట్ చేస్తూ వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ అన్ని కూడా సమంజసం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. వెంటనే ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమాలకు ప్రవేశపెట్టడం జరిగింది, అందులో మరి ముఖ్యంగా 108 సర్వీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పథకం. ఆ పథకం గత 2 రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి వారి సమస్యలను వెంటనే పరిష్కరించి 108 సర్వీసెస్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మీరు బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పేసి ఈరోజు ప్రతి మీటింగ్లో చెప్తున్నటువంటి సందర్భం. ఈరోజు బంగారు తెలంగాణలో అన్ని సమస్యల పోరాటాలు తప్ప తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా అనుకున్న పనులను అనుకున్నట్టుగా జరుగుతాయి, అన్ని విధాల ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది అనుకున్న ప్రజలందరికీ కూడా ఈరోజు అడియాశలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కరు కూడా సమ్మెలో పాల్గొనరు, వాళ్ళు అన్ని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కేసీఆర్ ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ మొన్నటి 8 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె చేయడం వల్ల 105 కోట్ల నష్టం జరిగింది. తర్వాత ప్రజల మీద అనేక విధంగా భారం కూడా పడడం జరిగింది. వాటికి సమాధానం చెప్పకుండా అడిగిన దానికంటే ఇంకొక 1% ఎక్స్ట్రా ఇస్తూ వాళ్ళ సమస్యను పరిష్కరించి చెప్పేసి ఈ రోజు సంబరపడుతున్నటువంటి కేసీఆర్ని నేను సూటిగా అడుగుతున్నా, నీకు ప్రజలు సమ్మె చేస్తుంటే నువ్వు ఎందుకు నీకు ఆనందం ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు సమ్మె చేసేటప్పుడు అంతకాలం నువ్వు సైలెంట్గా ఉంటావు, ఒక 5 రోజుల తర్వాత మరి నీకు ఏమవుతుందో అర్థం కాదు, కానీ 4 రోజుల తర్వాత వెంటనే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ప్రకటించి సంతోషంగా వ్యక్తం చేస్తావు, అది అర్థం కావట్లేదు. ఈ సమ్మె కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుండేది గ్రహించాలి నువ్వు. ఎందుకంటే నీకు ప్రాక్టికల్గా తెలుసు తెలంగాణ ప్రజలు అన్ని విధాల మీదటువంటి భరోసా కల్పించాలని చెప్పేసి మీరు నా గడ్డ మీద తీసుకొచ్చినటువంటి సందర్భం. వాళ్ళ సమస్యలను మీరు వెంటనే పరిష్కరించి ఈరోజు 108 సర్వీస్ని వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకుండా 108 సర్వీస్ని వెంటనే మీరు పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలోనే మీరు చెప్పడం జరిగింది, గత బడ్జెట్ సెషన్స్లో 108 సర్వీస్ని ఎంతో పోయినటువంటి మీరు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ రోజు ఒక 10 నిమిషాల్లో ఒక అంబులెన్స్ వచ్చిందని చెప్పేసి మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భం. అలాంటి 108 సర్వీస్ ఈ రోజు మూగపోయిందంటే దానికి మీరే కారకుడు. కాబట్టి ఈరోజు 108 సర్వీస్ ఏదైతే ఉన్నదో 108 నిన్న ఈ రోజు వరకు ఇప్పటి వరకు పనిచేయడం లేదు. 108 సర్వీస్ కోసం ఫోన్ చేసినటువంటి వ్యక్తులు, ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఫోన్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఏంటంటే మీరు ఏదైతే ఆ సర్వీస్ అందక ప్రాణాలు పోయినట్టయితే మీరందరూ కూడా కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నా.